నాగనాథ్ గారు, Yeah. పరాభవ నామ సంవత్సరం యొక్క ప్రభావం, అలాగే గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో అసలు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా వీళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలోనే ఏలినాటి శని ప్రథమ భాగం అనేది స్టార్ట్ అయింది. అవును. అయితే ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందా? అంటే వీళ్ళకి కొత్త సంవత్సరం కూడా ఏలినాటి శనితోనే ప్రారంభమవుతుందా? అవును. అదొకటి. అంటే వీళ్ళ వృత్తి, వ్యాపార, విదేశీయానం అంటే ఇటువంటి విషయాల్లో అసలు ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా మాధవి గారు, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, చెప్పండి సార్. ఆ, విశ్వావసునామ సంవత్సరంలోనే అంటే ఎండింగ్ లోనే వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది, ప్రథమ భాగం స్టార్ట్ అయింది. అయితే ఈ సంవత్సరం ఆది నుంచే అంటే అది కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం ఆది నుంచే వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఓకే. సో ఏలినాటి శని ప్రభావం ఉంది కదా వీళ్ళకి. మరి ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, మరి ఇది ప్రథమ భాగం కదా. జనరల్ గా ఆఖరి భాగంలోనే శని అంతా కూడా మేలు చేస్తాడు, ప్రథమ భాగంలో చాలా లాగేసుకుంటాడు, ఏ పని కానియకుండా చేస్తాడు, ఏ కార్యం మొదలెట్టినా దాంట్లో జాప్యం, డిలే, పోస్ట్ పోన్మెంట్, ఫ్రస్ట్రేషన్ అన్ని తీసుకొస్తాడు. ఒక క్రమశిక్షణలో ఒక పద్ధతి ప్రకారంగా ఉంటేనే ఫలితాలు ఇస్తాడు, సెల్ఫ్లెస్ గా ఉంటేనే ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకి ఏలినాటి శని ప్రభావం కింద చెప్తారు జ్యోతిష్యంలో. అయితే నిజంగా గోచారంలో ఒక 30% మాత్రమే మనం గోచార ఫలాన్ని కన్సిడర్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇది కొత్త సంవత్సరం కాబట్టి మనము శుభం మాట్లాడుకోవాలి ఫస్ట్, అంటే రైటర్ సైడ్ మాట్లాడుకోవాలి. ఏంటంటే గోచార ఫలం కేవలం 30% మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో శని స్థానం, మనం ఏలినాటి శని అనుకున్నాం కాబట్టి శని యొక్క స్థానం ఎక్కడ ఉంది, కేంద్ర భావాల్లో ఉందా, కోణ త్రికోణాల్లో ఉందా, మీ లగ్నానికి ఏం బలం ఉంది, వీటిని ప్రధానంగా చూసుకోవాలి. దశ, మహర్దశ, అంతర్దశ, భుక్తి అంతరాలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రశ్న భావాన్ని బట్టి విశ్లేషించుకోవాలి. సో గోచార రీత్యా చూసుకుంటే వీళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను ఒక టైటిల్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్. మేషరాశి వాళ్ళకి ఒక రూపాంతరం చెందేటువంటి సంవత్సరం ఇది. అంటే రూపాంతరం ఎప్పుడు చెందుతుందంటే, మనిషి ఎప్పుడు రూపాంతరం చెందుతాడంటే తన జీవితంలో ఏదైనా ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని ఆ ఆశయ సాధనలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినా, చుట్టుపక్కల మనుషులకు సహకారం లేదు, మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు, అయినప్పటికీ కూడా ఆ డిటర్మినేషన్ వదలరు చూడండి. అలాంటి వ్యక్తులకే అది కఠినమైనటువంటి టైం. ఆ కఠినమైనటువంటి టైం ని కూడా కన్సిడర్ చేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళే రూపాంతరం చెందుతారు. రూపాంతరం చెందడం అంటే ట్రాన్స్ఫార్మేషన్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు గతాన్ని దృష్టిలో పెట్టుకోరు మేడం. గతం వాళ్ళకి గుర్తు కూడా ఉండదు, వాళ్ళు ముందు చూపే ఉంటుంది. మేషరాశి వాళ్ళకి జీవితంలో ఆశయ సాధన అన్నది మేషరాశి వాళ్ళకు ఉన్నట్టు ఎవరు కూడా. వాళ్ళ జీవితంలో ప్రతిదీ కూడా అంబిషన్, ప్రతిదీ కూడా ఒక టార్గెట్. సో వాళ్ళందుకే ఏదైనా ఒక టార్గెట్ ఉన్నప్పుడు ఎంత చురుగ్గా ఉంటారో, అదే మీకు ఏ టార్గెట్ లేదనుకుంటే అంత కొంచెం కేర్లెస్ గా, ఇగ్నోరెంట్ గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి వ్యయభావంలో ఉంటాడు శని. మేషరాశి వాళ్ళకి వ్యయభావంలో ఉంటాడు, దశమ లాభాధిపతి కూడా అయ్యాడు. అయితే ఈ 2వ తారీఖు అంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు ఈ మేషరాశి వాళ్ళకి తృతీయ భావం అనేటువంటి మిథున రాశిలో ఉంటాడు. అది వాళ్ళ బలహీనమైనటువంటి స్థాయి అది గురువుకి. అయితే ఈ తృతీయ భావంలో ఉన్న వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి గడిచినటువంటి అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ 2025 మే మాసం నుంచి ఏవైతే ప్రయత్నాలు చేశారో, ముఖ్యంగా విదేశీయానం లేదా ఉన్న రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి చేసేటువంటి ప్రయత్నాలు, అంటే అది ఎడ్యుకేషన్ కావచ్చు, విద్యకి, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి పోస్ట్ పోన్ అవ్వడము, ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నా కానీ వాళ్ళకి అది సక్సెస్ కాకపోవడము, బ్యాంక్ లోన్స్ అప్లై చేసుకున్నా కాలేదు. చూడండి, ఇది ఇద్దరికి వర్తిస్తుంది, విద్యార్థులకి వర్తిస్తుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు. సో జూన్ 2 నుంచి వాళ్ళకి రెడ్ కార్పెట్ ఉంటుంది. జూన్ 2 నుంచి రెడ్ కార్పెట్ ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళు ఒకవేళ భూములు క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, లేదా ఎనీథింగ్, మనం మీడియేటింగ్ ప్రొఫెషన్ ఉంటుంది చూడండి, మధ్యవర్తిగా ఉండి, అది భూమికి సంబంధించింది, భూమికి లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ కి సంబంధించింది, స్థిర ఆస్తులు,
వీటికి సంబంధించిన వాళ్ళకైతే అసలు నిజంగా చెప్పాలంటే జూన్ 2 నుంచి 30వ తారీఖు అక్టోబర్ వరకు అద్భుతమైన టైం అది. ఎవరెవరికి భూములు, కన్స్ట్రక్షన్ ఉండే లైన్లో ఉండేవాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి అంటే విదేశీయానం కూడా కావచ్చు. సో ఎవరైతే ఒక స్థానం నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం అది గోల్డెన్ టైం అది. అట్ ద సేమ్ టైం ఈ ఇసుక వ్యాపారం చేస్తారు చూడండి, మట్టి ఇసుక వ్యాపారం చేస్తారు, వాళ్ళకైతే అసలు చాలా ఆస్పీషియస్ టైం అది, అంటే చాలా మంచి టైం అని చెప్పచ్చు. అయితే ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి వీళ్ళ గోచార రీత్యా కూడా చూసుకుంటే వీళ్ళకి లాభంలో రాహు ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? డిసెంబర్ 8 వరకు ఉంటాడు. సో లాభంలో రాహు. అయితే వీళ్ళకి గతంలో గురువు వీళ్ళకి బలహీనమైనటువంటి స్థితిలో వక్రిలో మిథున రాశిలో కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి గడిచినటువంటి మనం 6 నెలల నుంచి 8 నెలల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేసిన వాళ్ళు, శని వల్ల ఒక 1-2 మంత్స్ నుంచి వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు, అంటే ఏలినాటి శని వల్ల కావచ్చు. వీళ్ళకి అటు గురుబలం లేదు, ప్రస్తుతం శని కూడా బలహీనంగా ఉన్నాడు గోచారంలో. అయితే రాహు వీళ్ళకి లాభంలో కూడా ఉన్నాడు. సో వీళ్ళకి రాహు లాభస్థానం నుంచి డిసెంబర్లో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ రాశి రీత్యా చూసుకుంటే, మేషరాశి వాళ్ళ రాశి రీత్యా చూసుకుంటే దశమంలోకి వెళ్ళిపోతాడు. దశమంలో రాహు చాలా సెన్సేషనల్ అనమాట. అంటే మీరు ఊహించనివన్నీ కూడా మీ డోర్ ముందు పెడతాడు. ఇప్పుడు మీరు ఎంతో శ్రమిస్తే తప్ప ఫలితం ఇవ్వనివాడు ఎవరు? శని. అవునా? మీరు చేసే పనిని చాలా క్రమశిక్షణతోని, అంకిత భావంతోని, లేదా మీరు చేసే పనిలో మీ బిజినెస్ని కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీరు ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారో ఆ ఎక్స్పాన్షన్కి మీకు అవకాశం ఉన్నా కానీ పూర్తి స్థాయి ఫలితము గురువు వీళ్ళకి మిథున రాశిలోంచి ఇవ్వలేడు. మళ్ళీ 2వ తారీఖు జూన్ వరకు వెయిట్ చేయాలి. కానీ మీరు అడిగింది ఏంటి? ఈ కొత్త సంవత్సరం ఆరంభం నుంచే ఏలినాటి శనిని భుజాల మీద వేసుకుని వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది? అలాంటప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా రాహు వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఎవరు? ఈ సంవత్సరంలో వీళ్ళకి. సో వీళ్ళకి పోస్ట్ పోన్ అయిపోయినవి, లాస్ట్ 8 months నుంచి డిలే అయినవి, ఫైనాన్షియల్ ఎక్స్పాన్షన్ లేనివి, గతంలో ఎన్నో బ్యాంక్ లోన్స్ ట్రై చేశారు, వాటికి అన్నిటి కూడా వీళ్ళకి ఫలితాలు రాలేదు అనుకుంటే మాత్రం ఈ ఖచ్చితంగా ఈ 2nd జూన్ నుంచి ఏవైతే టైం ఉందో, ముఖ్యంగా 30th అక్టోబర్ వరకు, సో ఈ టైంలో మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ ఉంటుంది వీళ్ళకి. సో రాహువు కూడా సిగ్నిఫికెంట్లీ వీళ్ళకి డిసెంబర్ 8 నుంచి కూడా సెన్సేషన్స్ ఊహించనివి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి సడన్ గా మినిస్ట్రీ వస్తే ఎలా ఉంటుంది? ఒక ఎంపీకి మినిస్ట్రీ వస్తే ఎలా ఉంటుంది? ఒక ఎంపీ ఉన్నట్టుండి సడన్ గా ప్రధానమంత్రి అయిపోవడము, లేకపోతే ఒక ఎమ్మెల్యే సడన్ గా ముఖ్యమంత్రి అయిపోతే దాన్ని ఎలా భావిస్తారు ఎవరన్నా? అంటే మీరు ఊహించండి, ఎక్కువ కష్టం లేకుండా తక్కువ కష్టంతో మీరు ఎక్కువగా వాటి మీద బాగా మనసు పెట్టుకున్నప్పుడు మీ భావం ఏదైతే ఉంటుందో దాన్ని బలంగా పట్టుకుంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా రాహు ఫలితాలను ఇస్తాడని జ్యోతిష్యంలో ఉంటుంది. సో రాహు యొక్క ఫలితం మీరు 100 సార్లు ప్రయత్నం చేస్తే రానిది కూడా 4 ప్రయత్నాల్లో వచ్చేస్తాడని రాహు జ్యోతిష్యంలో ఉంటుంది. సో వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే జూన్ 2 నుంచి గురుబలం ఎలా అయితే పెరుగుతుందో వీళ్ళకి, వాళ్ళ 30వ తారీఖు అక్టోబర్ నుంచి మళ్ళీ కూడా వీళ్ళకి పంచమ భావంలోకి వచ్చేస్తాడు గురువు సింహరాశిలోకి. డిసెంబర్ 8వ తారీఖు నుంచి మళ్ళీ రాహు కూడా వీళ్ళకి మకరంలోకి వస్తాడు. సో అన్ని యాంగిల్లో చూసుకుంటే కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. ఆరంభం నుంచే వీళ్ళకి ఏలినాటి శని ఉన్నప్పుడు కూడా ఆరంభంలోనే చూడండి వీళ్ళకి గోచార రీత్యా కూడా వస్తుంటే శుక్రబలం ఉంటుంది వీళ్ళకి. అంటే మార్చి నుంచే కూడా శుక్రుడు మీనరాశి నుంచి మేషం నుంచి వృషభం నుంచి మిథునం వరకు వస్తాడు. ఇది ఆరంభంలో, అంటే ఫస్ట్ 3-4 months లోనే వీళ్ళకి ఇనీషియల్ గా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాల్లో లక్ ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కోరుకునేది ఏంటి మేడం? లక్ కోరుకుంటారు. హార్డ్ వర్క్, ఇంటెలిజెన్స్, ప్లానింగ్ అంతా ప్రతి మనిషికి ఉంటుంది, చాలా మంది. కానీ ఎంత మందికి, హౌ మెనీ ఆఫ్ దెమ్ దే అటైన్ లక్? సో ఈ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వాళ్ళకి ఆరంభం అద్భుతం ఈ సంవత్సరం. ఆదాయం, వ్యయము, మనకి ఖర్చులు, రాజపూజ్యం, అవమానం అన్ని మనం ప్రణాళికలు వేసుకుంటాం, అది సంప్రదాయబద్ధంగా. కానీ ఆ ఆదాయము, వ్యయము, అవమానాలు ఉంటాయి చూడండి, అది అందరికీ అప్లై అవ్వవు. కానీ గోచారంలో గ్రహస్థితి ఆరంభంలో, ముఖ్యంగా ఈ మార్చి 19 నుంచి ఏదైతే ఉందో అది ఎంతవరకు మేషరాశి వాళ్ళకి అనుకూలిస్తుంది? వ్యయభావంలో కూడా శుక్రుడు ఉంటాడు వీళ్ళకి ఆరంభంలోనే.
సో కాబట్టి మేషంలోకి వస్తాడు, మేషం నుంచి వృషభం స్వక్షేత్రంలోకి వస్తాడు. ఉమ్, స్వక్షేత్రంలోకి వచ్చాడంటే ధనస్థానం, వాక్స్థానం, వ్యవహార స్థానం, సప్తమ భావం. ఉమ్, అంటే ఏంటి, వివాహం కాని వాళ్ళు, పోస్ట్ పోన్ అయిపోతున్న వాళ్ళు, ఎంతో కాలంగా పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్న సెట్ కాని వాళ్ళు, చాలా సందర్భాల్లో వాళ్ళు లోన్స్, కొంతమంది బ్యాంక్ లోన్స్ కి అప్లై చేస్తారు, పెద్ద పెద్ద లోన్స్ కి, వాటికి రాని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆరంభం నుంచే మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉమ్, వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే, వీళ్ళు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏలినాటి శనిని కూడా మనం ఇగ్నోర్ చేయలేం కాబట్టి అవును, వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కూడా వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వాళ్ళకి కేంద్ర భావాల్లో ఉన్నాడు అనుకోండి, మేషరాశి వాళ్ళకి ఉమ్, లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో ఉన్నాడు అనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ లో ఒక చిన్న సూచన అంటే, వీళ్ళు పెద్ద పెద్ద లోన్స్ కోసం వెళ్ళకూడదు. అంటే ఉమ్, దీర్ఘకాలంగా లోన్స్ కట్టుకోవాలి, ఈఎంఐ కట్టాలి, అవును, లేదా చాలా హై లెవెల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం వీళ్ళు ఇనీషియల్ గా, అంటే మార్చ్, ఏప్రిల్, మే, ముఖ్యంగా జూన్ వరకు ఉమ్, వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాత్రం కరెక్ట్ టైం కాదు అది. ఓకే, ఒకవేళ వీళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, డివోర్స్ అయిన వాళ్ళు, భాగస్వామి ఒకవేళ కాలం చేసి సెకండ్ మ్యారేజ్ కి వెళ్ళాలనుకుంటే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా జూన్ నుంచి ఖచ్చితంగా వీళ్ళకి వివాహానికి సంబంధించినటువంటి అవకాశాలు, మళ్ళీ వాళ్ళ లైఫ్ లో మళ్ళా భాగస్వామితో నుండి వాళ్ళు మళ్ళా ఆ యొక్క మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేసేటువంటి సందర్భాలు కూడా వీళ్ళకి జూన్ నుంచి ఉంటాయి. ఉమ్, సో స్టార్టింగ్ లో ఇనీషియల్ స్టేజెస్ లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు గతంలో చేసిన ప్రయత్నాలు చూడండి మేడం, అంటే అవును, విశ్వావసునామ సంవత్సరంలో చేసిన ప్రయత్నాలు, కొన్ని వదిలేసినవి, కొన్ని ఇంకా రావు అనుకున్నవి కూడా వీళ్ళకి ఆరంభంలోనే దాని యొక్క కలర్స్ కనిపిస్తాయి వీళ్ళకి. సో Okay. వీళ్ళకి ఆరంభంలోనే మేషరాశి వాళ్ళకి అద్భుతం ఉమ్, ఇనిషియల్లీ. Okay. సో ఈ ఇనిషియల్లీ నేను చెప్పా చూడండి, ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అవును. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కూడా వీళ్ళు ఒకటి గమనించాలి, ఏంటంటే వీళ్ళు తొందరగా అసహనానికి లోనయ్యి ఉమ్, అభిప్రాయాలు మార్చేసుకుంటారు. వీళ్ళు ఒకటి ప్రయత్నం చేస్తారు, అవును, ఆ ప్రయత్నంలో అది ఫలితం వస్తుంది, కానీ వీళ్ళు అనుకున్న టైంలో రాలేదనుకోండి, ఉమ్, అనుకున్న టైంలో అది సాధించుకోవడం కోసం వీళ్ళు రకరకాల ప్రయత్నాలు మాడిఫై చేస్తారు. ఓకే, సో నేను ఏమని చెప్పాను ఇందాక, ఈ పరాభవనామ సంవత్సరము ఒక సవాల్. ఉమ్, పరాభవనామ సంవత్సరం అన్నది మీ ముందు నిలబడినట్టు ఒక ఛాలెంజ్ మాత్రమే కాకుండా ఒక టఫ్ టైం కూడా. ఉమ్, సో మీరు మీ బుద్ధిని మీరు ఎప్పటికప్పుడు మాడిఫై చేసుకొని ఎప్పటికప్పుడు మీరు అనుకున్న దిశగా ప్రయత్నాలు చేయడం అన్నది మీ వైపు నుంచి మాత్రమే మీరు ఆలోచించకూడదు. అక్కడ సందర్భం, ఉమ్, కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో మేషరాశి వాళ్ళు పెంచుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు జూన్ 2 వరకు సహనం పెంచుకోవాలి. ఉమ్, 1-2 సార్లు ఒపీనియన్స్ తీసుకోవాలి, సెకండ్ ఒపీనియన్, ఫస్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి వీళ్ళు. సో ఆరంభంలో వచ్చేటువంటి లక్ ఫ్యాక్టర్స్ ని వీళ్ళు చేతులారా, వీళ్ళ నిర్ణయాల ద్వారా, మనసులో మానసిక సంఘర్షణ వల్ల ఉమ్, ఊరికి అభిప్రాయాలు మార్చుకోవడం కూడా అది ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్ గా వీళ్ళకి ఈ సంవత్సరం మాత్రం అద్భుతమే అని చెప్పాలి. ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ద ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్. sensations. సో వీళ్ళు Okay. ఊహించని ఫలితాలను కూడా విద్యార్థులకి ఉమ్, ముఖ్యంగా చెప్తున్నాను, విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు, లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలనుకునే వాళ్ళు, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, భూమి ఉమ్, లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, భూమిని అమ్మేవాళ్ళు, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాళ్ళు, ఈవెన్ బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, okay. వీళ్ళందరికీ చూడండి మీరు ఆరంభం నుంచి ప్లస్ జూన్ 2 నుంచి ఉమ్, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, విదేశీయానం వారికి ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉమ్, గతంలో విపరీతంగా ప్రయత్నాలు చేశారు కానీ కాలేదు, అవును, బ్యాంక్ లోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వీసా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఉమ్, వీసా వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ రావట్లేదు, డిలే అవుతున్నాయి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు, ఉమ్, ఖచ్చితంగా వీళ్ళకి సక్సెస్ఫుల్ ఇయర్ ఇది. ఓకే, ఓకే సార్. అయితే మేషరాశి వారికి ఏదైనా కష్టం వచ్చినా లేదా ఏదైనా నష్టం వాటిల్లినా వీరి ఆ కష్టకాలాన్ని ఎటువంటి బుద్ధి బలాన్ని ఉపయోగించి అధిగమించాలంటారు? బుద్ధిబలం అన్న పదం వాడారా? అవును. అఫ్ కోర్స్, ఎందుకంటే మేషరాశి వాళ్ళకి వాళ్ళ సమస్య అది మేడం. ఉమ్, అపారమైన తెలివితేటలు, మేధస్సు, ఊహాశక్తి, గొప్ప లక్షణాలన్నీ మేషరాశి వాళ్ళకు ఉంటాయి. ఓకే, కానీ లేనిది ఏంటంటే సహనం లేదు. ఉమ్, చిన్న చిన్న విషయాలకు కూడా అసహనానికి లోనైపోయి వీళ్ళకి ప్రెగ్నెంట్ ఆఫ్ థాట్స్ అంటారు. ఉమ్, అంటే వీళ్ళు అవును, ఒక పని చేసేటప్పుడు గర్భిణీ స్త్రీ లాగా అనమాట. అంటే ప్రెగ్నెంట్ ఆఫ్ థాట్స్ అంటే ఒక పని చేసేటప్పుడు మనకి 10 ఆలోచనలు ఉండొచ్చు, 4 ఆలోచనలు, వీళ్ళకి 100 ఉంటాయి. సో అది ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటారు, రెస్ట్లెస్ ఉంటారు వీళ్ళు. ఉమ్, దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి విజన్ పోతుంది మేడం, అంటే దూరదృష్టి తగ్గిపోయి
కేవలం తాత్కాలికంగా అప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీద వాళ్ళ ఎనర్జీ అంతా ఫోకస్ అవ్వడం వల్ల రేపొద్దున ఏం జరగబోతుంది ఆ డిస్టెన్స్ ఆఫ్ థింకింగ్ తగ్గిపోయి రాబోయేటటువంటి కష్టకాలము లేకపోతే రాబోయేటటువంటి నష్టాన్ని వీళ్ళు ముందుగానే అంచనా వేయడంలో ఈ లక్షణం వీళ్ళకి పెద్ద సమస్య అవుతుంది. సో అందుకే చెప్పా కదా, వీళ్ళు ఎప్పుడు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్. అఫ్ కోర్స్ ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎంతో అంత సహనం, సూక్ష్మ దృష్టి ఉంటుంది. బట్ మేషరాశిలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ జీవితంలో ఏదైనా సాధించాలి, ఒక టార్గెట్ గోల్ అనుకున్నప్పుడు దానికోసం నిజాయితీగా కష్టపడడం వాళ్ళ యొక్క లక్షణం. అది ఎవరి మీద డిపెండ్ కూడా కారు. వాళ్ళు సలహాలు తీసుకుంటారు కానీ హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరంలో వాళ్ళు చేయకూడదు ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఒపీనియన్స్ మార్చుకోకూడదు. అభిప్రాయం ఎంతవరకు మార్చుకోవాలి అన్నప్పుడు ఆ అభిప్రాయం మార్చుకునే దాని యొక్క పరిణామాలు, తీవ్రత వీళ్ళకి అర్థమైంది మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళ కోణాన్ని, సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళు, భాగస్వామ్యాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాలు అవన్నీ వస్తున్నాయి, అక్కడ ట్రై చేయొచ్చు అనుకున్నప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ ఈజ్ మస్ట్. సెకండ్ ఒపీనియన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యయంలో ఉన్నటువంటి శని వీళ్ళకి ఏది ఈజీగా ఇవ్వడం మేడం. వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటి ఈ సంవత్సరంలో అంటే, ఇయర్లో గురువు పరమిత్ర స్థానమైనటువంటి సింహరాశిలోకిను బలంగా ఉండేటువంటి ఉచ్చ స్థానంలోకి వెళ్ళేటువంటి, గోచారంలో ఉచ్చ నీచ ఉండదు, ఆయన బలంగా ఉండేటువంటి కర్కాటక రాశిలో ఉంటాడు. సో వరుసగా ఉండేటువంటి ఈ వరుసగా వచ్చేటువంటి మార్పులే వీళ్ళకి ఈ సంవత్సరంలో బలం. అంటే ఆర్థిక పరమైనవి లేదా వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు ఉంటాయి చూడండి, వాళ్ళ కార్యాచరణ చేసుకోవడం కోసం చాలా ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ బి వెరీ గుడ్. అంటే డార్కర్ సైడ్ కంటే ఎక్కువగా బ్రైటర్ సైడ్. అంటే జూన్ 2 వరకు వాళ్ళకి టఫ్ టైం ఉంటుంది. లాస్ట్ 8 months నుంచి వాళ్ళు ఏవైతే ఎఫర్ట్స్ పెట్టారో ఆ ఎఫర్ట్స్ లో వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా లేదన్నది ఈ యొక్క విషయంలో చూసుకోండి. మీరు ఎందుకు డిలే అయ్యారు, మీకు ఎందుకు పోస్ట్ పోన్మెంట్ జరిగింది, మీరు ఎందుకు గతంలో మీ ప్రణాళిక వర్కౌట్ కాలేదంటే కేవలం ఒకటి రీజన్ ఏంటంటే వీళ్ళకి స్థిరత్వం, బుద్ధి స్థిరత్వం ఉండదు. అది వాళ్ళని చేస్తుంది. ఎందుకంటే వ్యయంలో శని ఈజీగా ఏది చేయడు, ఏది ఇవ్వడు కూడా. మీరు ఇంకా లాస్ట్కి విసుగొచ్చి నాకు వద్దు అని వదిలేసుకుంటే అప్పుడు తెచ్చిస్తాడు. కానీ ప్రయత్నం మానదు. ఈ సంవత్సరం సారాంశం ఏంటంటే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మీరు ప్రయత్నం మానద్దు. మీ ప్రయత్నమే మీకు ఈ సంవత్సరం ఒక సవాలు. పరాభవము, మీలో మీరు ఓటమిని అంగీకరించకూడదు. ప్రయత్నం డిఫీట్ కింద తీసుకోకూడదు ఈ సంవత్సరాన్ని. దేని కింద తీసుకోవాలంటే ఓన్లీ ఫైట్ అండ్ ఛాలెంజ్ కింద తీసుకోవాలి. సో డిఫీట్ అంటే ఏమైపోతుందంటే మన జర్నీ అక్కడతో ఆగిపోయినట్టు. ఓకే, ఈ సంవత్సరం కోరుకునేది కూడా అదే, మీ జర్నీ ఆగిపోవాలని కోరుకుంటది. మన బుద్ధితో ఏం చేయాలి, నా జర్నీ ఆగదు, నా ప్రయత్నం ఆగదు. ఇది గనక వీళ్ళు ఫాలో అయితే మాత్రం ఈ సంవత్సరం యొక్క టైటిల్ ఏదవుతుంది పరాభవ నామ సంవత్సరం, వీళ్ళకి విజయాన్ని, గొప్ప గొప్ప సక్సెస్, విజయంతో పాటు వీళ్ళకి గుర్తింపు హోదా కూడా తీసుకొస్తుంది. కాబట్టి వీళ్ళు నిర్భయంగా ఈ చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ సంవత్సరం వీళ్ళకి అద్భుతమే. ఓకే సార్, పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.